హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రివోల్ట్‌కి సంబంధించి చాలామంది ఈ ఛార్జింగ్ సాకెట్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా అడుగుతా ఉన్నారనమాట. ఇది కూడా స్టాక్ వచ్చింది మన దగ్గర. ఒరిజినల్ సాకెట్ ఇది. చాలా మందికి ఏమవుతా ఉంటదంటే ఈ పిన్స్ అనేవి వాడి వాడి లూజ్ అయిపోతా ఉంటాయి. ఈ ప్లస్ మైనసే కాకుండా ఈ క్యాన్ సపోర్ట్‌కి సంబంధించిన పిన్స్ ఉంటాయి కదా! ఇవి కూడా లూజ్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఛార్జింగ్ అనేది ఇక్కడి నుంచి వస్తది. వాళ్ళ బ్యాటరీకి తీసి పెట్టాల్సొస్తది. లేకపోతే బ్యాటరీ బయటికి తీసుకెళ్ళి వాళ్ళు ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకోవాల్సొస్తది. సో, ఇదుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు డైరెక్ట్‌గా బ్యాటరీని బరువుంటది కదా! అది క్యారీ చేయకుండా డైరెక్ట్‌గా బ్యాటరీ బండికే మీరు ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చనమాట. సో, ఈ వైరింగ్ జేసుకోవచ్చు. ఇదొచ్చేసి ప్లస్, మైనస్ కనెక్ట్ జేయడానికి. ఇదొచ్చేసి BMS కమ్యూనికేషన్ క్యాన్ సపోర్ట్ కోసం ఈ 4 పిన్ ప్లగ్ అనమాట. ఈ సాకెట్స్ గూడా ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఈ ఛార్జింగ్ సాకెట్ ఏదైతే సీట్ కింద ఉంటదో అది అన్నమాట. బ్యాటరీకి ఉండేది అది వేరే ఉంటది. అది మన దగ్గర స్టాక్ లేదు గానీ, సీట్ కింద ఏదైతే ఛార్జింగ్ సాకెట్స్ ఉంటాయో అవి మన దగ్గర స్టాక్ ఉంది. ఇదిగోండి ఇవన్నీ గూడా ఛార్జింగ్ సాకెట్సే ఇవి. ఓకేనా. ఇంక నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి మన దగ్గర స్టాండ్ సెన్సార్ ఒరిజినల్ ఇది. చూడండి సేమ్ కనెక్టర్ తోని మనకి వస్తుందన్నమాట స్టాండ్ సెన్సార్. స్టాండ్ సెన్సార్ ఉంటే ఏంటంటే సేఫ్టీ అన్నమాట. ఒక్కోసారి పిల్లలు ఎక్కుతా ఉంటారు. మనకి బండి రిమోట్‌తోని స్టార్ట్ చేస్తే బండి ఆన్ అయిపోతది కాబట్టి వాళ్ళు యాక్సిలరేటర్ ఇచ్చేస్తారు ఒక్కోసారి. చాలా వరకు పిల్లలు ఉంటే మాత్రం ఇది స్టాండ్ సెన్సార్ పెట్టుకోవడం చాలా సేఫ్ అన్నమాట. లేకపోతే కొంతమంది స్టాండ్ తీయకుండా డ్రైవ్ చేస్తా ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా స్టాండ్ సెన్సార్ ఉంటే చాలా బెటరు. ఎందుకంటే స్టాండ్ ఏస్తూ డ్రైవింగ్ చేస్తే టర్నింగ్‌లో పడిపోయే ఛాన్స్ ఉంటది. లేదు పిల్లలుంటే ఎప్పుడన్నా మనం స్టాండ్ ఏసి ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళు థ్రాటిల్ అనేది ఇచ్చేస్తారనమాట. బండనేది మూవ్ అయ్యి కింద పడే ఛాన్స్ ఉంటది. సో, మన దగ్గర ఒరిజినల్ స్టాండ్ సెన్సార్ కూడా అవైలబుల్ ఉంది. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా చాలా మందికి ఈ ఫుట్ రెస్ట్ ఏదైతే ఉందో ఇవి ఇరిగిపోతా ఉంటాయి. వేరే మోడల్ ఏమో సెట్ కావు. దీంట్లో ఓన్లీ రివోల్ట్‌కి సంబంధించి వేరే మోడల్ ఏవి పెట్టినా సరే అవి కొంచెం క్రాస్‌గా ఉంటాయన్నమాట. ఏ మోడల్ అయినా సరే. ఈ రివోల్ట్ ఏంటంటే ఏదైతే మన ఫుట్ రెస్ట్ ఉంటదో ఇది స్ట్రెయిట్‌గా ఉంటది. ఈ ల్యాండింగ్. ఇది రివోల్ట్ ఒరిజినల్ ఫుట్ రెస్ట్ సెట్ అన్నమాట కంప్లీట్‌గా. మేము చాలా వరకు ట్రై చేసినాం. ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే దొరుకుతదేమో అని ట్రై చేసినాం. కాకపోతే ఎందుకంటే చాలా మందికి ఈ పార్ట్ విరిగిపోదు. ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే విరిగిపోతా ఉంటది. చాలా రేర్‌గా ఈ పార్ట్ విరిగిపోతది. ఎందుకంటే ఇది చాలా థిక్‌నెస్ ఎక్కువ ఉంటది. స్ట్రాంగ్‌గా ఉంటదన్నమాట. కానీ ఇక్కడ ఏదైతే ఉంటదో ఈ మెటీరియల్‌లో కొంచెం ఏదన్నా తగిలినప్పుడు ఏదన్నా గోడ గాని లేకపోతే డివైడర్ గాని తగిలినప్పుడు ఇక్కడే విరిగిపోతా ఉంటది. కాకపోతే మనం ట్రై చేసినాం. ఫ్యూచర్‌లో ఓన్లీ ఒక పార్ట్ వస్తదేమో గానీ, ప్రస్తుతానికైతే మా దగ్గర కంప్లీట్ సెట్ మాత్రమే అవైలబుల్ ఉంది. లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్, లేకపోతే 2 కావాలంటే కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒరిజినల్ ఫుట్ రెస్ట్. లెఫ్ట్, రైట్ 2 ఉన్నాయి. సో, రివోల్ట్ పుల్లీస్ గానీ, లేకపోతే ఈ కనెక్టర్స్ గానీ, డీసీ కన్వర్టర్లు గానీ, ఫుట్ రెస్ట్ గానీ, ఇలా రివోల్ట్‌కి సంబంధించి ఏ స్పేర్ పార్ట్ కావాలన్నా మనకి కాల్ చేసి డైరెక్ట్‌గా ఆర్డర్ పెట్టొచ్చు. ఆల్ ఓవర్ ఇండియా మనం డెలివరీ చేస్తాము. క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి మీరు ఫ్రాడ్ జరిగే అవకాశం లేదు. మనకి అమెజాన్‌లో కూడా ఉంది. బ్యూటీ ఈజీ సొల్యూషన్స్ అని కొడితే ఇంకా అమెజాన్‌లో కూడా మన ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయి. సో, ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.